మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మాసంలో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా, ఈ జనవరి మాసానికి సంబంధించి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం మోస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ వీక్గా మనం చెప్పచ్చు. చాలా మార్పులు, చేర్పులు, కదలికలు అనేవి ఈ యొక్క మాసంలో, ప్రత్యేకించి జనవరిలో ఈ యొక్క వారంలో ఎక్కువగా ప్రతి రాశి వారికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అది ఎలాగా మనం చూస్తే కనుక ఒకసారి 13వ తారీఖు నుంచి చూస్తే 13న శుక్రుడు మకర రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. 15వ తారీఖున రవి ఇక్కడ మకర రాశిలోకి గురువారం రోజు ఆయన అడుగు పెడుతున్నారు. 16వ తారీఖు శుక్రవారం కుజుడు కూడా మకర రాశిలోకి ఉచ్చ స్థితిలోకి అడుగు పెడుతున్నారు. 17వ తారీఖు శని కూడా 17వ తారీఖు శనివారం బుధుడు కూడా మకర రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మనకి మకర రాశికి సంబంధించిన విషయాలనే ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉన్నాయి. సో మకర రాశికి సంబంధించి మీ రాశులకి సంబంధించి ఏ స్థానం అయిందో ఆ స్థానం మీద ఎక్కువగా కదలికలు అనేవి, వాటి ప్రభావం అనేది ఉండబోతున్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ తుల, వృశ్చిక, ధనస్సు, తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క గ్రహాలు మార్పు కానీ ఈ వారంలోనే 4 మాసగ్రహాలు మకర రాశిలోకి మారడం కావచ్చు. సో ఈ చంద్రుని యొక్క గమనం కావచ్చు. వీటి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూస్తే, మిథున రాశిలో గురుడు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా రవి, కుజ, బుధ, శుక్రులు మకర రాశిలోను, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచారంలో ఉండబోతూ ఉన్నారు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, వ్యయంలో శుక్రుడు, 2 గ్రహాలే కానుకొలుతుంది. ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం చాలా వరకు కూడా మరి పూర్వపుణ్య స్థానం అనే స్థానంలో ఆయన ట్రాన్సిట్ మేజర్గా కొంత ఉద్యోగపరమైన విషయాల్లోనూ, మీ యొక్క ఇంటెలిజెన్స్కి సంబంధించి గ్రాస్పింగ్ పవర్ అండ్ కొంత బెటర్మెంట్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు కొంచెం చాకచక్యంగా ఇతను చాలా మంచి టాలెంటెడ్ అనిపించుకునే పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ని గురుడు తీసుకురాగలుగుతూ ఉన్నారు ఇక్కడ. సో అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి మనం మేజర్గా చూసినట్టయితే కనుక అక్కడ ఈ వారం ప్రత్యేకించి ట్రాన్సిట్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు మాసగ్రహాలు శుక్రుడు, తర్వాత రవి, తర్వాత కుజుడు, తర్వాత బుధుడు ఒక్కొక్కటిగా ఎంటరింగ్ ఇన్ టు యువర్ 12th హౌస్ విచ్ రిప్రజెంట్స్ వ్యయస్థానం. వ్యయస్థానంలోకి న్యాచురల్ ట్రాన్సిట్లో ఒక్కొక్క గ్రహం వస్తూ ఉంది. సో కీప్ అబ్జర్వ్ దిస్ వీక్ ఆన్ యువర్ ఎక్స్పెన్సెస్. సో మాసగ్రహాలన్నీ నెమ్మదిగా ఎంటరింగ్ టు యువర్ 12th హౌస్ అంటే డెఫినెట్లీ మనం చూస్తే ఎంటైర్ 2026 మాసంలో హెక్టిక్ ఖర్చులు కానీ హెక్టిక్ వ్యయం కానీ ఉండాల్సిన మాసంగా మనం ఈ మాసం తీసుకోవచ్చు. ఈ మాసగ్రహాలన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ రావాలంటే మనకి 12 నెలలు పట్టింది. బట్ దిస్ ఈజ్ ఇండికేటింగ్ యాక్చువల్గా 12th హౌస్ రిలేటెడ్గా ఖర్చులు అనేవి పెరగబోతున్నాయి. వ్యాపారం రీత్యా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ప్రొఫెషన్ రీత్యా కొంచెం కష్టంగా పనిచేయాల్సి రావటం కావచ్చు. సో అలాగే కొన్ని సందర్భాల రీత్యా అటు సంతానపరంగానో ఇటు కొన్ని శుభకార్యాలకి సంబంధించో ఇలా మిక్స్డ్గా కొన్ని ఖర్చులు అనేవి మాత్రం ఈ రాశి వాళ్ళకి పెరుగుతూ ఉండబోతున్నాయి. ఇక్కడ ఈ రాశికి సంబంధించి 9th హౌస్ 9, 10, 11 స్థానాల నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది.
మంగళ బుధ గురు శుక్ర శని చంద్రబలం అనుకూలంగా ఉంది 5 రోజులు. వారం ప్రారంభమే మనం చూస్తే చంద్రుడి యొక్క 9th హౌస్ సంచారం, అలాగే ఆ యొక్క శుక్రుడు కూడా 10వ స్థానంలో ఉంటాం. సో కాబట్టి ఇండికేటింగ్ సమ్ డెవోషనల్ ఆర్ స్పిరిచువల్ ఎక్స్పెన్సెస్, కొన్ని స్పిరిచువల్ ఖర్చులకు సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి ప్రత్యేకంగా మనం చూస్తే కనుక మెయిన్గా హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అయినా, ఫారెన్ ట్రావెల్స్ రీచ్ అయినా, ఏదైనా ఒక గోల్ అచీవ్మెంట్ గురించి పెట్టుకున్న వాటిల్లో డబ్బు ఖర్చు విపరీతంగా అయ్యే ఆస్కారాలు ఇక్కడ మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆది సోమవారాల్లో మెయిన్గా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం 10వ స్థానంలో ఉండడం కావచ్చు, ఆ తర్వాత నెమ్మదిగా రవి కుజుడు బుధుడు ఒక్కొక్కటి రావటం కావచ్చు. మంగళ బుధ గురువారాలు చూస్తే 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10మంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే 10వ స్థానం ఆ రాశాధిపతి కుజుడు కూడా 10వ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం స్ట్రెయిన్, కొంచెం డల్నెస్, స్ట్రెస్ అనేవి పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. కీప్ ఇట్ ఇన్ మైండ్, ఇది మీ మైండ్లో ఉంచుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను చేస్తున్న జాబు, నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న టాలెంట్కి ఇది కరెక్ట్ కాదు, ఇది సరిగ్గా మనం చూసుకోవట్లేదు అని ఒక ర్యాష్ భావనతో కనుక మీరు ముందడిగేస్తే కనుక అనవసరంగా యూ లాస్ ద జాబ్, యూ లాస్ వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్, వితౌట్ ఎనీ ఆపర్చునిటీ. అలాంటి హేస్టీ డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. బోజర్స్, తాగుడు, వ్యసనాల బారిన పడ్డోళ్ళకి ఈ టైం మాత్రం చాలా నెగిటివ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటితో ఎక్కువ తగలేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ టైంలో ఉండటం అవసరం. 12th హౌస్ అనేది జనరలైజ్డ్గా కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏంటంటే హాస్పిటల్స్ని దర్శించాల్సి రావటం, హాస్పిటల్స్కి సంబంధించి కొంచెం తిరగాల్సి రావటం, అది విత్తిని ఒక ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఇంకా కొన్ని సందర్భాలు ఇచ్చాను, ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఆశ్రమాలని ఎక్కువగా మీరు చక్కగా దర్శించడానికి ప్లాన్ చేయండి, డొనేషన్ ఎక్కువగా చేయడానికి ప్లాన్ చేయండి, చాలా మంచిది. కుదిరితే కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ ఆదివారం డొనేట్ చేసి శివాలయంలో అభిషేకం చేయించండి. అలాగే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ మంగళవారం డొనేట్ చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చక్కగా అభిషేకం చేసుకోండి. శివాలయం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వేళ తప్పకుండా చక్కగా వెళ్తూ ఉండండి. రవి 12 నామాలు, సుబ్రహ్మణ్య కరాలంబ స్తోత్రం చదువుకుంటూ ఉండండి. ఈ వారం చాలా మంచిది. శుక్ర శనివారంలో చూస్తే కనుక మనకి ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ 5వ స్థానంలో గురుడు వక్రంలో ఉన్నారు. సో బెటర్ ఆపర్చునిటీ గురించి కొంచెం మీరు ఇంకా వెయిట్ చేస్తే మంచిది అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఏదైనా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి మాసగ్రహాలన్నీ 10వ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఇంటెన్స్గా కొంచెం గ్రావిటీగా ఎనర్జీ లాస్, సమ్ టెన్స్డ్ మైండ్, సమ్ హెక్టిక్ స్ట్రెస్ షెడ్యూల్ అనేది రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి అకార్డింగ్ టు ప్లాన్ దట్, ఆస్ట్రాలజీలో ఏ వారం, ఏ రోజు, ఎప్పుడు ఎలా ఉండబోతుంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవడం. సో ఇక్కడ మాసగ్రహాలన్నీ 12th హౌస్లో ఉన్నాయి కాబట్టి యూ ఫీల్ సమ్టైమ్స్ యూ ఫీల్ ఐసోలేటెడ్, లోన్లీనెస్గా కానీ ఉంటే మోర్ స్పిరిచువల్గా ఉంటే మంచిది, మెడిటేషన్ చేసుకుంటే మంచిది. రెండూ ఒకటే, ఐసోలేషన్ మెడిటేషన్ రెండూ ఒకటే. కాబట్టి హెక్టిక్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి అకార్డింగ్ టు ప్లాన్ యువర్ ఎక్స్పెన్సెస్. సో చెప్పిన రెమెడీస్ కూడా చేసుకుంటూ ముందుకెళ్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.